నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమన్ గారు. సార్, రకరకాల సర్వేలు చూస్తున్నాము. ఎంపీ సీట్లకు సంబంధించి చూస్తే ఇండియా టుడే ఏమో టీడీపీకి మెజార్టీ సీట్లు అని చెప్పింది. టైమ్స్ నౌ చూస్తే వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పింది. అసలు ఈ సర్వేలో ఏది నిజం అనుకోవాలి మనం? అంటే సర్వేలన్నీ కూడా అప్పుడు వాళ్ళకున్న ఏదో శాంపుల్స్ ప్రాతిపదికగా చెప్తారు. అంటే ట్రెండ్ని వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిష్టాత్మక సంస్థలు కాబట్టి అంత ఈజీగా మనం వీళ్ళు ఏదో ఫేక్ చేశారు, వీళ్ళు ఏదో డబ్బులకి తీసుకుని ఇచ్చారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇండియా టుడే అయినా టైమ్స్ నౌ అయినా రెండు కూడా మన దేశంలో కాస్త ప్రతిష్టాత్మకమైన సంస్థల కింద తీసుకోవచ్చు. అయితే మీకు ఇండియా టుడే మొన్న ఏం చెప్పిందంటే టీడీపీ అలయన్స్కి 17 సీట్లు, వైసీపీకి 8 సీట్లు వస్తాయని చెప్పింది. టైమ్స్ నౌ ఏం చెప్పిందంటే వైసీపీకి 19 సీట్లు, టీడీపీ అలయన్స్కి 6 సీట్లు అని చెప్పింది. గతంలో అప్పుడు ఇండియా టుడే వాళ్ళ ఓటింగ్ ప్రకారం వాళ్ళ లెక్కలు తీస్తే ఏమిటంటే దాదాపు 52% టీడీపీ జనసేన అలయన్స్కి వస్తాయని, 41% మాత్రమే వైసీపీకి వస్తాయని తేల్చారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు జనసేన ప్లస్ టీడీపీ ఇవన్నీ కలిసి కూడా వైసీపీకి అయితే బాగానే ఉంది ఇప్పటికైతే ఓటింగ్ రేషియో అన్నట్టుగా తేల్చారు. కంపారిటివ్ దానికి దీనికి ఓటింగ్ రేషియోలో కూడా చిన్న తేడా ఉంది. సరే, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒక నెల 2 నెలల క్రితం టైమ్స్ నౌ సర్వే వచ్చినప్పుడు దాదాపు 24 సీట్లలో వైసీపీ గెలుస్తుంది, ఆ ఒక సీటు కూడా గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా సర్వే వచ్చింది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు యాజ్ ఆన్ టుడే చెప్తారు. అంటే ఈ రోజు ఎలక్షన్ జరిగితే అని కానీ అలా లెక్కలు అలా టైమ్స్ నౌ సర్వేని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చే 3-4 నెలల్లో జరిగే ఎన్నికల పల్స్ ఇదని వాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ 2 నెలల్లో మళ్ళీ టైమ్స్ నౌ సర్వేకి తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే కొంత వైసీపీకి ఈ అలయన్స్ వల్ల టఫ్ ఏర్పడతా ఉంది అనేది వాళ్ళే చెప్తున్నారు. గతంలో 24 క్లారిటీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 19 దగ్గర ఆగారు. అంటే ఏమిటి, 5 నుంచి 6 సీట్లు మైనస్లోకి వెళ్ళింది. ఏది ఒక 2 నెలల్లో. అంటే కొంచెం ఈ అలయన్స్ ఇవన్నీ కూడా కాస్త టఫ్గా మారుతూ ఉంది సిచ్యువేషను అనేది అర్థమవుతోంది. అయితే టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే వీళ్ళందరి ఓటింగ్ రేషియో ప్రకారం ఇండియా టుడే వాళ్ళ ప్రకారం అయితే వైసీపీకి 50-20 సీట్ల దగ్గర ఆగిపోతే టీడీపీ అలయన్స్ వాళ్ళు దగ్గర 120 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ ప్రకారం. వీళ్ళ ప్రకారం అయితే ఇట్లనే ట్రెండ్ ఉంటే వైసీపీ, ఇది టైమ్స్ నౌ ప్రకారం అయితే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ కూడా అంటే 3 కంటిన్యూ అయితే వీళ్ళు ఇప్పుడు ఎంపీ సీట్ల వరకే వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకేసారి జరిగితే పెద్దగా 3 చేంజెస్ ఉండవు. అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఆ ఓటింగ్ మిషన్ దగ్గర ఎంపీకి ఒక పార్టీకి ఎమ్మెల్యేకి ఒక పార్టీకి వేసేది చాలా అరుదుగా జరుగుతుంది. అది అంటే ఏదైనా నేషనల్ పార్టీల్లో ఒక స్వింగ్ ఒక 3 ఉంటే తప్ప, అంటే నేషనల్ పార్టీగా మనం బీజేపీకి అవకాశం ఇవ్వాలి, బీజేపీనే గెలవాలి, ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓకే ఎవరు వస్తే మనకేమనుకునే 3 ఎప్పుడైనా ఉంటుంది. అది గతంలో వాజ్పేయి గారికి ఉండేది, అప్పుడు చంద్రబాబు లాభపడ్డాడు. ఆ అలయన్స్ వల్ల వాజ్పేయి ప్రో 3 ఒకటి ఉండింది. అప్పుడు ఆయన గవర్నమెంట్ని పోగొట్టుకున్నాడు అని ఆ ప్రో 3 ఏమిటంటే అప్పుడు చంద్రబాబుకు ఉపయోగపడింది అది. అలాగే ఏదైనా ఒక విచిత్రమైన పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటే తప్ప ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మారవు. కానీ మనకు ఇక్కడికి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలదే హవా కాబట్టి ఇద్దరు వైసీపీ లేదా బీజేపీ వస్తే జనసేన టీడీపీ అలయన్స్ ఈ రెండింటి మధ్య పోరు జరుగుతుంది. ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి, బీజేపీ రాకపోయినా పోరు జరిగేది మాత్రం 2 ప్రాంతీయ పార్టీల మధ్య. కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీల ఓటింగ్ షేరు గెలుపొందే దిశగా లేదు. ఈ 2 సర్వేల్లో కూడా చూస్తే మనము వాళ్ళు 1-2 సీట్లు గెలుస్తారు అనే ఆశ ఎవరికి లేదు, వాళ్ళకు కూడా లేదు. ఇది విడివిడిగా పోటీ చేసి కాంగ్రెస్ బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళకి మ్యాక్సిమం వస్తే ఏమిటి, ఒక 4% షేర్ వస్తే, 5% ఓటింగ్ షేర్ వస్తే అది గొప్ప, అంతకంటే లేదు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ఈ 2 సర్వేలు కూడా
ఇప్పటికిప్పుడు ప్రాతిపదిక అయితే కాదు. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఇంకా పూర్తిగా మనకి ఎన్నికల దగ్గరికి వచ్చేసినాయి అన్నప్పుడు 3 స్వింగ్స్ ఉంటాయి. ట్రెండ్స్ అప్పుడు అర్థమవుతూ వస్తాయి. ఓహో, జనం పక్కాగా ఈ పార్టీ వైపు ఉన్నారు, సాలిడ్గా ఈ పార్టీకి ఓటేదలుచుకున్నారు అనేది మీకు న్యాచురల్గా. దానికి ఏం పెద్ద సర్వే కూడా అక్కర్లే. మీరు ఒక నియోజకవర్గంలోకి వెళ్ళి 1-2 రోజులు ఒక టీ షాప్ దగ్గర కూర్చొని వాళ్ళు మాడే మాటలు జాగ్రత్తగా వింటే కూడా సుమారుగా అక్కడ ఎవరు గెలుస్తారో మనం చెప్పేయచ్చు. ఇప్పుడు సర్వే అంటే ఏమిటంటే ఇంకా జనం బయటపడరు. జనాన్ని పల్స్ని పట్టుకోవాలి అంటే ఎవరు బయటకు వస్తారు? అందరూ బయటికి రారు కదా. చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి. ఒక టీ షాప్ ఓనరో లేకపోతే ఒక ఏదో కిరాణా కొట్టు ఓనరో ఉన్నాడు అనుకోండి, మీరు శాంపుల్కి అతని దగ్గరికి వెళ్ళారయ్యా ఏ పార్టీ వస్తుందంటే అది చెప్పడం అలర్ట్ అయిపోతాడు. ఎందుకంటే ఓహో వీళ్ళు ఎవరి తరఫున వచ్చారు, ఎవరు వీళ్ళు, ఏమిటి వీళ్ళు ప్రో వైసీపీనా వీళ్ళు ప్రో టీడీపీనా మనకు చెబితే ఏమిటి. మన వీధిలో ఉన్న మన వాళ్ళ వీధిలో ఒక నాయకుడు ఉంటాడు, వైసీపీ నాయకుడు టీడీపీ నాయకుడు ఎవరో ఒకరు ఉంటారు. అతను కొంత ఆ ఏరియాలో కాస్త అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా జరిగేది ఇది, వాస్తవంగా జరిగేది. కాబట్టి మనము నోరు విప్పితే ఆ పలానా టీడీపీ నాయకుడికి కోపం వస్తుందో లేదా పలానా వైసీపీ నాయకుడికి కోపం వస్తుందో మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి ఇది. ఆయన ఒకవేళ వైసీపీ వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండాలనుకుంటే ఏం చెప్తాడు, ఓ సార్ జగన్ వస్తున్నాడు సూపర్ అని వేస్తాడు. లేదు ఆ ఏరియాలో అతను టీడీపీ వాళ్ళ కనసన్నల్లో లేదా టీడీపీ వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండాలనుకోండి, అతను ఏం చెప్తాడు, చంద్రబాబు వచ్చేస్తున్నాడు సూపర్ అంటాడు. కాబట్టి ఇంపార్షియల్గా ఏమీ మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా చెప్పడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పట్టిన తర్వాత ఇక 1 నెల రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందన్న తర్వాత ఓపెన్ అయిపోతారు. తెలంగాణలో ఎట్లయితే మామూలుగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకే అర్థమైపోతూ ఉంది ఈసారి కాంగ్రెస్ వస్తూ ఉంది అనేది. హైదరాబాద్ సిటీలో కొంత బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది, కానీ రూరల్ అంతా కూడా కాంగ్రెస్ని నమ్ముతున్నారు అని మనకు అర్థమైపోయినట్టే. దానికేం సర్వే అక్కర్లే. సర్వే రిపోర్ట్స్ ఏమైనా ఉండి మామూలుగా మాట్లాడుకునే జనానికి కూడా మా ఇంట్లో మా ఇంటి దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని నేను అడిగాను, అమ్మ ఎవరికి వేస్తారు ఓటు అని. కాంగ్రెస్కి వేస్తున్నాను అని దాన్ని. అట్లా నువ్వు క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఆయనకి అడిగాను, సార్ మేము గతంలో టీఆర్ఎస్కి వేసాం సార్, ఈసారి కాంగ్రెస్కి వేస్తున్నాం అంటే అది ట్రెండ్. అదే మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఓ ఇట్లా పోతూ ఉంది, ఇటువైపు పోతూ ఉందని. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ట్రెండ్ అర్థం కావడానికి సర్వే రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నిటిని మనం నమ్మాల్సి కూడా ఉంటుంది. ఎలా నమ్మాల్సి ఉంటుందంటే వాళ్ళు కొంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు వాళ్ళు శాస్త్రీయంగా చేస్తారు. అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది కదా. ఇండియా టుడే ప్లస్ లేదా టైమ్స్ నౌ వాళ్ళకి ఈ దేశంలో ఒక 40-50 ఏళ్ళ క్రెడిబిలిటీ ఉంది. 40-50 ఏళ్ళ క్రెడిబిలిటీని ఏదో ఒక పార్టీ కోసము వాళ్ళు అమ్ముకోరు. కానీ ఇప్పుడు ఇంత తేడా వస్తే కూడా సార్, ఇప్పుడు పొరపాటున దీనికి 17 అన్నారు, అక్కడేమో 19 అన్నారు. ఏది ఉల్టా అయినా కూడా రెండిట్లో ఏదో దాని క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. ఆ క్రెడిబిలిటీ ఇంకా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడున్న ట్రెండ్ చెప్తున్నారు వాళ్ళు. ఇంకా 1-2 నెలల తర్వాత వాళ్ళు అంటే ఎలక్షన్ ఇంకా 15 రోజులు ఉందనంగా సర్వే చేస్తారు చూడండి. వాళ్ళు చెప్పినప్పుడు అది పూర్తిగా ఉల్టా అయితే వాళ్ళ విశ్వసనీయత పోతుంది. ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు రెండు సర్వేల్లోనూ మనకి చాలా క్లీన్గా అర్థమవుతున్న విషయం ఏమిటి, వైసీపీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. ఇండియా టుడే సర్వే ప్రకారం అయితే 17 ఎంపీ సీట్లు వస్తున్నాయి అని వాళ్ళు టీడీపీ అలయన్స్కు చెప్తున్న అది నిజమవుతుందా కాదనే సెకండరీ. టైమ్స్ నౌ వాళ్ళు ఏం చెప్తున్నారు, 19-6 అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది టీడీపీ గెలుస్తూ ఉంది మెజారిటీ స్థానాల్లో అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది టీడీపీ మెజారిటీ స్థానాల్లో ఓడిపోతుంది, వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. సరే, రెండుని మనం ఎలాగైనా తీసుకున్నా రెండిట్లో కూడా మనకు అర్థమవుతున్నది ఏమిటి, గతంలో టైమ్స్లో సర్వే కూడా మనకు అర్థమవుతున్నది ఏమిటి, ఎక్కడో గ్రాఫ్ తగ్గుతూ ఉంది. గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏమిటి అనేది వైసీపీ వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలంటే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకొని బయటపడడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2వ టర్మ్ వచ్చారు. అప్పుడు కూడా 2వ టర్మ్ ఈజీగా రావడానికి ఏం జరిగింది అంటే ప్రజారాజ్యం అనే పార్టీ 3వ పార్టీగా పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడ చూసినా జరగడం వల్ల కాంగ్రెస్కి ఆ రోజు ఈజీ అయింది. ఆయనే ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారే గెలుపొందిన తర్వాత ఏం చెప్పారంటే, అయ్యా నేను పాస్ మార్కులు తెచ్చుకున్నాను, ఇంకా నేను చేసిన పనులకు ఇంకా ఫుల్ మార్కులు వేయలేదు జనము అన్నారు ఆయన.
అట్లనే ఈయన సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎన్ని పెట్టినా సంక్షేమ పథకాల ఓట్ బ్యాంకు స్థిరంగా ఉందని అనుకున్నా కొంత ఓట్ బ్యాంక్ ఈయన నుంచి దూరం జరిగింది. ఆ కొంత జరిగిన ఓట్ బ్యాంకుని ఇలా ఎలా కాంపెన్సేట్ చేస్తాడనే దాన్ని బట్టే ఈయన గెలుపుని, అంటే టైమ్స్ నౌ వాళ్ళు చెప్పింది కావచ్చు, ఇండియా టుడే వాళ్ళు చెప్పింది కావచ్చు, ఏది చెప్పినా మనం దాన్నేం ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓటింగ్ దూరం పోయిన వాళ్ళు, అంటే ఇక్కడ నుంచి తెలుగుదేశానికి సాలిడ్ ఓటర్లు ఉన్నారు. తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయిందని మొన్న అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఓటింగ్ శాతం ఏం తక్కువేం కాదు. శాతం ప్రకారం తీసుకుంటే అంటే ఓటమి అనేది 500 ఓట్లతో 1000 ఓట్లతో కూడా ఓడిపోవచ్చు. అలాగే తెలుగుదేశానికి సాలిడ్ ఓటర్లు ఉన్నారు, వైసీపీకి సాలిడ్ ఓటర్లు ఉన్నారు. ఒక 10-20% ఇలా ఊగుతున్నారు. ఈ ఊగే వాళ్ళు ఎటువైపు పూర్తిగా మొగ్గుతారు అనే దాన్ని బట్టి గెలుపు ఓటముల అవకాశాలు ఉంటాయి. ఓకే, సరే సార్. లోక్సభకి అయితే ఇలా వచ్చా, మళ్ళీ అసెంబ్లీకి ఇంకా ఏమన్నా దగ్గరలో ఉండబోతుందా? సర్వేస్ ఏమన్నా వస్తున్నాయా? అసెంబ్లీకి వస్తాయి, ఇంకా అన్ని సర్వేలు వస్తాయి. ఇంకా అసెంబ్లీ అనేది ఇప్పుడు పెద్ద సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళు నేషనల్ వైడ్ సర్వేస్ చేస్తారు. అంటే నేషనల్ వైడ్ బీజేపీ అనుకూలంగా ఉందే, వ్యతిరేకంగా ఉందే, కాంగ్రెస్కి అనుకూలంగా ఉందే, వ్యతిరేకంగా ఉందే, ఇలా చేస్తున్న సర్వేల్లో భాగంగానే రాష్ట్రాల్లో కూడా చేస్తారు. ఈ శాంపుల్ సర్వేస్ ఆధారంగా మనం ఏదో మనకు అద్భుతమైన సీట్లు ఇచ్చేసిందని పొంగిపోవడం అవసరం లేదు. మనం ఓడిపోతామని చెప్తున్నారనే విషయాన్ని తీసుకొని దాన్ని కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎట్లా ఏమిటి అనేది ఇంకా జనం మూడ్ ఏంటి, ట్రెండ్ ఏంటి అనేది అది చూడాలి. అంటే ఏమి లేదమ్మా, సింపుల్ లాజిక్ దీంట్లో. పథకాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ లబ్ధిదారులు ఆయన గ్రామాల్లో చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ, సచివాలయము, ఇప్పుడు చేస్తున్నటువంటి హాస్పిటల్ సౌకర్యాలు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఎక్కడైనా తేడా కొడితే, అంటే ఎక్కడైనా తేడా అంటే ఇదేదో అభివృద్ధి లేదు, మద్యం లేదు, శాండు, ఇలా ఎమ్మెల్యేలు అంతా విపరీతంగా సంపాదించేస్తున్నారు, ఇవి మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఈ మైనస్ పాయింట్లది పై చేయి అయితే మనకు సంక్షేమం వస్తూ ఉంది కదా అని జనం నమ్మితే వైసీపీ వైపు ఉంటారు. లేదు ఇవన్నీ మైనస్, ఈ పాయింట్లనే జనం ఫోకస్ చేస్తే ఓటరు ఇటువైపు వస్తారు. అయితే వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన తన హయాంలో నెరవేర్చలేదు. అంటే ఈయన కూడా నెరవేర్చలేదు. పిఎస్సి వేశాడని ఎవరైనా అడగచ్చు, వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు. ఆయన అది ఆ మాఫీ అన్నాడు, ఈ మాఫీ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవన్నీ చెప్పేసి అవన్నీ ఏమి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. రేపు మహిళల ఉచిత ప్రయాణం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటికీ ఎన్ని రకాల ఇవి పెడతాడో కండిషన్స్ మనకు తెలియదు. కాబట్టి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనేదాన్ని ఇక్కడ నమ్ముతున్నారు. చంద్రబాబు మాటలు చెబుతాడు, చేస్తాడో లేదో అనే అనుమానం అయితే ఓటర్లలో కొంత ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఒకసారి తీసుకుంటే గ్రాఫ్ అనమాట. కాబట్టి ఇది వీళ్ళకి నష్టం చేస్తుందా అనేది మనకు కొంచెం టైం పడుతుంది. ఓటర్ ఏ వైపు ఉన్నాడు అనేది తేలడానికి. ఓటర్ ఈసారి ఏదో ఒక వైపు సాలిడ్గా ఉంటాడు, తీర్పిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.